హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ C23కి సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జామ్ డేట్ కావచ్చు, దాని ప్రిపరేషన్ కావచ్చు, అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూస్తే కనుక ఎగ్జామ్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు May 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు డేట్ ఎంత? 18th. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? జస్ట్ మనకి 14 డేస్, 13 to 14 డేస్ ఉన్నాయి. 14th డే రోజు మనం ఎగ్జామ్ అయితే రాస్తాం. దీంతో పాటు మనకు ప్యారల్గా వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా, కాలేజ్ సంబంధించి కానీ పర్సనల్ కానీ. కాబట్టి అవన్నీ తీసేస్తే మనకు యావరేజ్ కింద మనం ఓన్లీ 10 డేసే ఉన్నట్ల ఫిక్స్ కావాలా మనం మెంటల్గా. 10 డేసే ఉంది మన ప్రిపరేషన్కి. తర్వాత దట్టు చూస్తే కనుక మన కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 8th ఉంది. సో 6th ఏముంది? ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది. ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే మన ప్రిపరేషన్కి ఓన్లీ 1 డే మాత్రమే ఉంది. కాబట్టి సో మనం ఈ 10 డేస్లోనే కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ప్లాన్ చేసుకోవాలా. అంటే నా ఇంటెన్షన్ ఏమంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ 16th రోజు ఏముంది? ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది. ఈ సబ్జెక్ట్కి మనకి చాలా టైం దొరుకుతుంది కదా, 8th నుంచి 16th డే వరకు, అంటే చాలా టైం ఉంది. కాబట్టి మనం ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ని అప్పుడు కావాలంటే చదువుకోవచ్చు. కానీ మనం కెమిస్ట్రీని తీసుకుంటే టైం ఒక రోజే ఉంది. కాబట్టి ఆ టైంలో మనం చదువుకోకూడదు, జస్ట్ రివిజన్ మాత్రమే చేయాలి. అప్పుడు ఎలా రివిజన్ చేయాలా, ఏమేమి టాపిక్స్ చదువుకోవాలా, ఎలా రివిజన్ చేయాలనేది నేను ఆ రోజు వీడియోలో, అంటే ఎగ్జామ్కి ముందు రోజు, అంటే 7th రోజు నేను మీకు వీడియో, 7th కానీ 6th రోజు ఎండింగ్ అంటే ఈవినింగ్ టైంలో కానీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. రివిజన్ ఏమేమి టాపిక్స్ చదువుకోవాలని కూడా ఒకసారి అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు, ఓకేనా. కానీ ప్రిపరేషన్ మాత్రం మనం ఇప్పుడే కంప్లీట్ చేయాలి ఈ 10 డేస్లో. కాబట్టి మనం ఏమేమి టాపిక్స్ చదవాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సరే, మన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే వెయిటేజ్ ప్రకారం తీసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ తీసుకుంటే మనకి 21 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. తర్వాత సొల్యూషన్స్, యాసిడ్ అండ్ బేసెస్ చూసుకుంటే 21 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్, కరోజన్ 13 మార్క్స్, వాటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 13 మార్క్స్, పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ 13 మార్క్స్ ఉంది, ఫ్యూయల్స్ 3 మార్క్స్ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 13 మార్క్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏదంటే కనుక జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ ఉన్నాడు, బి అనే స్టూడెంట్ ఉన్నాడు. ఏ అనే స్టూడెంట్ పాస్ కావాలనుకున్నాడు, బి అనే స్టూడెంట్ కూడా పాస్ కావాలనుకుంటాడు. కానీ ఏ అనే స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ ఆఫ్ కెమిస్ట్రీలో మొత్తం అన్ని టాపిక్స్ చదువుకుంటాడు, అంటే నాకు 21 మార్క్స్ వస్తాయని ఫిక్స్ అవుతాడు. తర్వాత సొల్యూషన్ అండ్ యాసిడ్ బేసిస్ చదువుకుంటాడు, దీంట్లో నుంచి నాకు 21 మార్క్స్ వస్తాయి, అంటే టోటల్గా నాకు 42 మార్క్స్ వస్తాయి. ఈ 42 మార్క్స్ కంప్లీట్గా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను ప్రిపేర్ అయినాను కాబట్టి నేను రాస్తాను. ఇక్కడ నుంచి నాకు 28 మార్క్స్, పాస్ మార్క్ 28 కదా మనకు, అది వస్తాయి ఎక్స్టర్నల్లో. సో నేను పాస్ అయిపోతానని క్లియర్ కట్గా ఉంటాడు. తర్వాత ఇవి రెండు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క యూనిట్ని యాడ్ చేసుకుంటూ పోతాడు, అంటే 42 మార్క్స్ వస్తాయి. ఇంకా టైం ఉంది మనకు. సో మరి ఎలక్ట్రోకెమిస్ట్రీ చదువుకుంటాడు, 13 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అర్థమైందా ప్రిపరేషన్ స్ట్రాటజీ? అలా కాకుండా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మిస్టేక్, ఇప్పుడు ఈ 2 యూనిట్సే చదువుతారు, ఫస్ట్ 2 యూనిట్సే చదువుకుంటారు, 42 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ కంప్లీట్గా అన్ని టాపిక్స్ చదవరు, దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటారు. అక్కడ మరి మిస్టేక్ కదా. మీరు ఏవైతే చదువుకున్నారో అవి క్వశ్చన్స్ రాకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్టుండాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, అంటే ఏ అనే పర్సన్ అనుకోండి, మీరు ఎట్లా స్టార్ట్ చేయాలా? ఫస్ట్ యూనిట్లో కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి, అంటే 21 మార్క్స్ వెయిటేజ్ ఉంది. తర్వాత సెకండ్ యూనిట్లో అన్ని క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయగలగాలి, అంటే మీకు 21 మార్క్స్, టోటల్ 42 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ టైం ఉందంటే మరి థర్డ్ యూనిట్ పోలా, మరి ఫోర్త్, ఇలా యాడ్ చేసుకుంటా పోలా. ఇది ప్రాసెస్ నెంబర్ 1. అంటే మీరు ఏ యూనిట్ అయితే చదివినారో దాంట్లో కంప్లీట్గా క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, నాన్ ఇంపార్టెంట్ కావచ్చు, అన్ని కంప్లీట్గా థరోగా ఉండాలి. అలా కాకుండా ఓన్లీ నేను ఇంపార్టెంట్ టాపిక్ పైన, అంటే ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు, వెయిటేజ్ బేస్ పైన ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, అది సరిపోతుంది. సెకండ్ బి అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేసి చదువుతాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఇది చదువుతా అది చదువుతా అని కాదు, కంప్లీట్గా టోటల్గా అన్ని టాపిక్స్ కూడా చదవాల్సిందే. అన్ని టాపిక్స్ చదవాలా. అన్ని టాపిక్స్ ఎలా చదవాలా? ఫస్ట్ యూనిట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవాలా, సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్, థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్, ఇలా అన్ని టాపిక్స్ సంబంధించి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవాలా ఫస్ట్ ప్రయారిటీలో. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రయారిటీ చదివేసేయాలా. తర్వాత ఏం చేయాలా, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలా, అప్ టు ఎగ్జామ్ వరకు కూడా. ఇంకా వేరే ఆప్షన్ లేదు, జస్ట్ ఈ 2 కాన్సెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది అంతే. నేను వెయిటేజ్ ప్రకారంగా చదువుకుంటానని చెప్పి మరి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవకూడదు. వెయిటేజ్ ప్రకారంగా ప్రిపేర్ అవుతున్నారంటే దాంట్లో ఇంపార్టెంట్ అని కాదు, నాన్ ఇంపార్టెంట్ అని కాదు, మొత్తం అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలా మీరు ఏ అనే పర్సన్ పొజిషన్లో ఉంటే. అర్థమైంది కదా క్లియర్ కట్గా? సరే, మీరు ప్రిపరేషన్ ఓన్లీ ఇంపార్టెంట్ పైన అంటే ఇంకా అన్ని చదవండి, వెయిటేజ్ ప్రకారంగా అనుకుంటే ఇంపార్టెంట్ కూడా చదవండి, నాన్ ఇంపార్టెంట్ కూడా చదవండి. క్లియర్? సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓన్లీ బి అనే పర్సన్ని మైండ్లో పెట్టుకొని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా, ఓకే. బి అనే స్టూడెంట్ బేస్ చేసుకొని, అంటే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చదువుకుంటాడు, ఎగ్జామ్ పై రాస్తాడు, పాస్ అయిపోయి బయటకు వస్తాడు. ఇది ఇంటెన్షన్. సరే, ఫస్ట్ యూనిట్ తీసుకుంటే మనకు అటామిక్ స్ట్రక్చర్. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉందనే క్వశ్చనే వద్దు మనకు, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మనం చదవాలి. దాన్ని నేను అండర్లైన్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, మీరు లేదంటే నోట్స్లో అన్నా యాడ్ చేసుకొని, అంటే రాసుకొని కావాలంటే మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి మనకి 100% వచ్చే క్వశ్చన్స్ ఏమన్నాయంటే కనుక బోర్ సిరం అనేది మీకు ఖచ్చితంగా మీరు చదువుకోవాలా.
తర్వాత అటామిక్ స్ట్రక్చర్ యొక్క డయాగ్రామ్ మీరు నేర్చుకోండి. తర్వాత ఆర్బిట్ అంటే ఏమి, ఆర్బిటాల్ అంటే ఏమి ఇంపార్టెంట్, తర్వాత షేప్స్ ఇంపార్టెంట్, ఆబో ప్రిన్సిపల్, హున్స్ రూల్, పోలీస్ ఎక్స్క్లూజన్ రూల్, ఇవి మాత్రం మనకు చాలు. ఇంతకంటే ఏం అవసరం లేదు. నేను ఏవైతే అండర్లైన్ చేశానో ఇవి ఒక్కటే చదువుకోను, అంటే వేరేది ఏమీ అవసరం లేదు. ఇది చదువుకున్న తర్వాత కూడా మనం ఎగ్జామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చదువుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ వస్తే మనం ఎట్లా చేయాలా, ఎగ్జామ్లో ఎలా రాయాలనేది నేను ఎప్పుడు చెప్తా, మీకు 7th రోజు కానీ లేకపోతే 6th రోజు కానీ, మే 7th or 6th రోజు మీకు ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది ఎగ్జామ్కి ముందు రోజు. దాంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన క్వశ్చన్ రాకోకుండా వేరే క్వశ్చన్ వస్తే మీరు ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలా, ఎలా పాస్ కావాలా, ఎలా స్కోర్ చేయాలా, నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్ కదా? కానీ మీరు ఫస్ట్ మాత్రం ఈ టాపిక్స్ మాత్రమే చదవండి. ఓన్లీ ఫస్ట్ లెవెల్ పాస్ కావాలి కాబట్టి మనం. తర్వాత సొల్యూషన్ తీసుకుంటే, సొల్యూషన్ అంటే ఏంది, తర్వాత టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, మొలారిటీ అంటే ఏంది, నార్మాలిటీ అంటే ఏంది, జస్ట్ ఇవి మాత్రమే చాలు, ఇంకేమీ అవసరం లేదు ఈ టాపిక్ నుంచి. క్లియర్? నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ తీసుకుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మన కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అనేది మనకు ఆల్రెడీ తెలిసింటాయి. ఎలక్ట్రోలైట్, నాన్ ఎలక్ట్రోలైట్, ఈ డెఫినేషన్లు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు. దీని తర్వాత గ్యాల్వనిక్ సెల్ అంటే ఏంది మీరు బైహార్ట్ చేయాల్సినది. తర్వాత ఇంక ఏం అవసరం లేదండి, ఇవేం అవసరం లేదు. గ్యాల్వనిక్ సెల్ నేర్చుకుంటే దాన్ని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాము. అంటే దాంతోనే మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ కూడా రాయొచ్చు, లేదా సాల్ట్ బ్రిడ్జ్ గురించి రాయొచ్చు, ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ గురించి కూడా రాయొచ్చు, ఎలక్ట్రోప్లేటిక్ ప్రాసెస్ గురించి రాయొచ్చు, అన్ని రాయొచ్చు. జస్ట్ మీరు ఈ టాపిక్ మాత్రమే చదువుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అన్ని ఆన్సర్లు రాయగలుగుతారు ఇవి చదువుకుంటే. క్లియర్? నెక్స్ట్ కరోజన్ గురించి. కరోజన్ గురించి మీరు ఏం చదువుకోవాలా, ఫస్ట్ కరోజన్ డెఫినేషన్ చదువుకోవాలా, తర్వాత రస్టింగ్ అంటే ఏంది చదువుకోవాలా, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ మెథడ్స్ చదువుకోవాలా. అంటే కరోజన్ ఎట్లా జరుగుతుంది, కరోజన్ అంటే ఏమి, రస్టింగ్ అంటే ఏమి, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ నేర్చుకుంటే చాలా, అంతకంటే ఏం అవసరం లేదు. తర్వాత కరోజన్లో టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ కరోజన్, క్యాథోడిక్ కరోజన్ ఒకటి, యానోడిక్ కరోజన్ ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. క్యాథోడిక్ కరోజన్, యానోడిక్ కరోజన్. తర్వాత క్యాథోడిక్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ మెథడ్, యానోడిక్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ మెథడ్. అర్థమైంది కదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోజన్ అంటే ఏమి, దిస్ ఇస్ ద డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ మెటల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కరోజన్. అంటే ఒక మెటల్లోకి వాటర్ చేరే ప్రాసెస్ మనం ఏమంటామంటే కరోజన్ అంటాము. ఆ కరోజన్ జరిగిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ వస్తుందో దాన్ని మనం ఏమంటాం, రస్టింగ్ అంటాము. అర్థమైంది కదా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, వాటర్ ఉండాలా, తర్వాత ఐరన్ ఉండాలా, తర్వాత సన్ రైస్ ఉండాలా, అంటే డి విటమిన్ ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడే కరోజన్ జరుగుతుంది. దీని గురించి నేను డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది ఇంతకుముందు, మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ దాంట్లో. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బేసిక్ డెఫినేషన్, సాఫ్ట్ వాటర్ అంటే ఏంది, హార్డ్ వాటర్ అంటే ఏంది. హార్డ్ వాటర్లో తర్వాత టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్స్. ఒకటి టెంపరీ హార్డ్నెస్ ఒకటి, తర్వాత పర్మనెంట్ హార్డ్నెస్ ఒకటి. టెంపరీ హార్డ్నెస్లో ఏమేమి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఉంటాయి, సల్ఫేట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవి రెండు మీకు క్లియర్ కట్గా అర్థమైతే చాలు. అంటే టెంపరీ హార్డ్నెస్లో 2 టైప్స్, టెంపరీ హార్డ్నెస్ ఒకటి, పర్మనెంట్ హార్డ్నెస్ ఒకటి. కార్బోహైడ్రేట్స్ ఉంటే ఏమంటాము, సల్ఫేట్స్ ఉంటే ఏమంటాము, క్లియర్ కట్గా డీటెయిల్గా అర్థం చేసుకొని చదువుకోండి. తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఏంటి, తర్వాత అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆస్మోసిస్ ప్రాసెస్ అంటే ఏంది. ఆస్మాసిస్ ప్రాసెస్ అర్థమైంది అనుకోండి, రివర్స్ ఆస్మాసిస్ కూడా మీకు అర్థమవుతుంది. చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ నేను అండర్లైన్ చేసిన టాపిక్స్ మాత్రమే చదవండి, వేరేది ఏం చదవదండి. నెక్స్ట్ మనకు పాలిమర్స్ తీసుకుంటే కనుక, పాలిమర్స్లో పాలిమర్ అంటే ఏందో మీకు అర్థం కాల, మీరు కరోజన్ చదివిన తర్వాత పాలిమర్స్ గురించి అయితే మీకు డీటెయిల్గా నీట్గా అర్థమవుతుంది. తర్వాత టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్ ప్రాసెస్లు మీకు ఇంపార్టెంట్. తర్వాత ఇవి పీవీసీ అంటే ఏంది, టెఫ్లాన్ అంటే ఏంది, పాలిస్టర్ అంటే ఏంది, నైలాన్ అంటే ఇవి యాస్టీస్గా. తర్వాత బునాయస్ ఒకటి, నెప్రాన్ ఒకటి, ఇవి యాస్టీస్గా బైహార్ట్ చేయండి. దీనికి సంబంధించిన ఫార్ములా, కెమికల్ ఫార్ములా కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, నేమ్ కావచ్చు, డెఫినేషన్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, డీటెయిల్గా చదువుకోండి, యాస్టీస్గా బైహార్ట్ చేయండి. నేను జనరల్గా బైహార్ట్ చేయమని చెప్పను, కానీ ఈ టాపిక్ మాత్రం మీరు బైహార్ట్ చేయండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకేముంది, ఇంజనీరింగ్ మెటీరియల్స్. దీంట్లో ఇంజనీరింగ్ మెటీరియల్స్, అసలు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే ఏంది, మెటల్స్ వేరే, మెటీరియల్స్ వేరే, మెటల్స్ వేరే, నాన్ మెటల్స్ వేరే. అంటే మెటీరియల్ తీసుకుంటే దాంట్లో మెటల్స్ అని ఒకటి ఉంటాయి, నాన్ మెటల్స్ అని ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత అల్లాయ్ అంటే ఏంది, దాంట్లో క్రోమియం వల్ల యూజ్ ఏముంటుంది, అంటే కరోజన్ని తగ్గించాలా. మనం కరోజన్ టాపిక్ తీసుకుంటే కరోజన్ తగ్గించాలంటే మనకి ఏముండాలా, క్రోమియం ఉండాలా, నిక్రోమియం ఉండాలా. సో ఆ డీటెయిల్గా చదువుకోండి మీరు. తర్వాత అల్యూమినియం ఉంటే ఏమవుతుంది, స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి, జస్ట్ ఈ ప్రాపర్టీస్ మాత్రమే చదువుకోండి అంతే. ఓకే. తర్వాత ఫ్యూయల్స్ గురించి మనం చూసుకుంటే, అసలు ఫ్యూయల్ అంటే ఏంది, ద సబ్స్టాన్స్ విచ్ గివ్ ద హీట్ బై ద లిబరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేది ఇంపార్టెంట్. ఎల్పిజి అంటే ఏంది, సిఎన్జి అంటే ఏంది, బయోగ్యాస్ అంటే ఏంది, తర్వాత పవర్ ఆల్కహాల్ అంటే ఏమి, హైడ్రోజన్ గ్యాసెస్ అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ అంటాము, హైడ్రోజన్ గ్యాసెస్ అది అంటే ఏమి, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి ఏం పెద్ద టఫ్ టాపిక్స్ కాదు ఇవన్నీ, ఈజీ టాపిక్స్ కాబట్టి ఒక్కసారి చదవండి. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకుంటే కనుక మనం దీంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, సో రినైబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏమి, నాన్ రినైబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఫస్ట్ ఆ డిఫరెన్సియేషన్ అర్థం కావాలా. డిఫారెస్టేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజ్ ఏమున్నాయి.
తర్వాత గ్లోబల్ ఇంపాక్ట్ అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది, తర్వాత దానివల్ల మనకి ఈ వేస్ట్ అంటే ఏమి, దానివల్ల మనకి అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే హెల్త్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, పొల్యూషన్ అంటే ఏమి, పొల్యూట్ అంటే ఏమి, అర్థమైందా? సో ఎలా కంట్రోల్ చేస్తాము, గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంది, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏమని, ఇది మనకు సంబంధించినది. ఓకేనా? తర్వాత యాసిడ్ రైన్ అంటే ఏంది, ఇవి అంతే. ఇంకా అంతకంటే మనకి ఏమి మీరు చదవాల్సిన పని లేదు. ఒకటి, మీరు కెమిస్ట్రీ ఎంత అర్థం చేసుకొని చదివితే అంత ఈజీగా ఉంటుంది. మీరు ఎగ్జామ్లో మీరు చదివిన టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ రాసి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్క్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, మీరు చదవకోకుండా పోయినా కూడా. అంటే మీరు ఏం చేయాలి, అంతకంటే ముందు ఈ టాపిక్స్ని అర్థం చేసుకొని చదవాలా. మన పాలిమర్స్లో మాత్రం అర్థం చేసుకున్నా మీకు ఇవి గుర్తుండదు కాబట్టి ఈ డెఫినేషన్ అంటే పీవీసీ యొక్క కెమికల్ ఫార్ములా బైహార్ట్ చేయాలా, అప్లికేషన్ బైహార్ట్ చేయాలా, టెఫ్లాన్ యొక్క అప్లికేషన్, తర్వాత కెమికల్ ఫార్ములా బైహార్ట్ చేయాలా, అంతే సింపుల్గా. అర్థమైంది కదా? ఈ టాపిక్స్ని ఏవైతే నేను బైహార్ట్ అన్నాను దాన్ని బైహార్ట్ చేయండి, రిమైనింగ్ టాపిక్స్ని అర్థం చేసుకుని చదవండి. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్ వచ్చినా కూడా మీరు 100% పాస్ అవుతారు. దానికి సంబంధించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలనేది. ఎప్పుడు 6th or 7th మే ఎగ్జామ్కి 1 or 2 days ముందర అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా? సరే, ఇంత చదివిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ ఉంది, మీకు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనకు కావాలా సార్, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక చోటు ఉంటే నేను రివిజన్ చేసుకునే ఈజీ ఉంటుంది అనిపిస్తే కనుక మీరు ఒక పని చేయండి. మనకి సంబంధించిన అంటే ఐసీ అకాడమీకి సంబంధించిన యాప్ ఒకటి ఉంది, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ దీనికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెండిట్లో కూడా ఇది టెలిగ్రామ్లో జాయిన్ కాండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కనిపిస్తాయి కెమిస్ట్రీకి సంబంధించి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. అది పెయిడ్ కోర్సు, ఫ్రీ కోర్స్ కాదు, పెయిడ్ కోర్సు. మీరు అక్కడ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది నామినల్ ప్రైస్తో. అంటే ప్రెసెంట్ డిస్కౌంట్ కూడా పెట్టడం జరిగింది, నామినల్ ప్రైస్తో మీకు దొరుకుతుంది. అది ఉండడం వల్ల మీకు ఏం యూజ్ అంటే ఇంకా మీరు చదువుకున్న తర్వాత అక్కడ మీకు ఏమున్నాయి, కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ వచ్చిన ప్రతి క్వశ్చన్ ఉంది, తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా దాంట్లో ఉంది. మీరు దాంట్లో ఏం చేయొచ్చు, ఫస్ట్ యూనిట్ మీరు చదివినారనుకోండి, ఇవన్నీ అయిపోయింది అంటే 8 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేశారు. తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్బిటల్ అండ్ ఆర్బిటల్, ఇది వచ్చా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది రాలేదనుకోండి మీకు, మరి బ్యాక్ వచ్చి ఆ టాపిక్ని చదువుకోవచ్చు. అర్థమైందా? అంటే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు ఇది ఒక గైడెన్స్ లాగా ఉంటుంది కాబట్టి, సో నాకు ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చు, సెకండ్ వచ్చు, థర్డ్ వచ్చు, ఫోర్త్ రాదనుకోండి, దాన్ని మరి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కాబట్టి మీకు రివిజన్కి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, మీరు పాస్ అయ్యి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మిస్ కాకుండా మీకు పాసిబిలిటీ ఉంది నేను తీసుకోగలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని అయితే యాప్ చూడండి, మీకు నచ్చితే కనుక తీసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఓకేనా? మీరు ఇది తీసుకున్నా ఇది తీసుకోకపోయినా కూడా ఈ బేసిక్ కాన్సెప్ట్ చదువుకుంటే కనుక పాస్ అయిపోతారు. కానీ ఇది మీకు ఏం చేస్తుంది అంటే అడిషనల్గా బూస్టప్ చేస్తుంది మీరు పాస్ అయ్యేదానికోసం. క్లియర్ కదా? సరేనా? సరే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ ఏమన్నా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్, కామన్గా అన్ని బ్రాంచెస్ కూడా అంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇంకా మీరు కూడా పాస్ అయిపోవచ్చు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. ఓకేనా? తర్వాత పాస్ కావడమే కాదు, దీన్ని కొంచెం ప్రాపర్గా ప్లాన్ చదువుకుంటే మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చా సార్ అంటే కూడా అవుట్ ఆఫ్ అంటే 80 out of 80 కూడా తెచ్చుకునే అంత ఈజీ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. జస్ట్ మీరు ప్లాన్గా చదువుకోవాలా, రివిజన్ చేసుకోవాలా, ఎగ్జామ్లో ప్రాపర్గా రాయాలా. ఎలా రాయాలా, ఎట్లా రాయాలా, ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది నేను ముందు రోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఏం చేయాలా, ఛానల్ని మిస్ చేసుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలా, నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.